మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి చిచ్చు రాజేసింది. ఓ పక్క స్పష్టమైనటువంటి విధానంతో ట్రాన్స్పరెంట్గా అన్ని రిక్రూట్మెంట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. మరోపక్క విపక్షం వైసీపీ అధినేత సమక్షంలోనే డిఎస్సి బాధితులంటూ ఒక భేటీని సమావేశాన్ని నిర్వహించారు. మెగా డిఎస్సిలో ఏం జరిగింది, వాస్తవాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఫస్ట్ సంతకం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసిన ఫస్ట్ సంతకాల్లో మెగా డిఎస్సి కూడా ఒకటి. చాలా కీలకమైన ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ. మొత్తం అవకతవకలే, మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పని వైసీపీ రోడ్లకు ఎక్కింది. బాధితులంటూ కొంతమందిని తీసుకొచ్చింది. చాలా హడావుడి జరుగుతుంది. ఏం జరిగింది అసలు ఈ వ్యవహారంలో? సార్ కేశవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండి 2019లో ముందు తన పాదయాత్రలో ఊరు వాడ తిరిగి నాకు అవకాశం ఇవ్వండి, మేము అధికారంకి వచ్చిన తొలి ఏడాదిలోనే చూడండి, ఆయన 24 నవంబర్ 2018లో ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ట్వీట్లో ఆయన ఏమన్నారంటే, దేవుడి దయ ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాదే డిఎస్సి నిర్వహిస్తాను, మొదటి ఏడాది డిఎస్సి నిర్వహిస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండి తన ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ళు ఏ ఒక్కరోజు డిఎస్సిని నిర్వహించలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. ఆ రకంగా దగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి చక్కగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించి 16,300 పైచిలకు మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు సంవత్సరంగా ఉద్యోగాల్లో చేరి చక్కగా ఉద్యోగాలు చేసుకున్నట్టే దొంగల పడ్డ సంవత్సరానికి కుక్కలు మురిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గాలిని పోగేసి అబద్ధాలు, అసత్యాలు, ఒక ఫేక్ ప్రచారం ఏ రకంగా చేపట్టారంటే మీకు ఆధారాలు చూపిస్తాను. వారి పేపర్లో అండి, సాక్షి పేపర్లో 23/5/2026 పతాక శీర్షికలు ఈ ఆర్టికల్ రాశారండి. దీని ఉద్దేశం ఏంటంటే డిఎస్సి పేపరు లీక్ అయిపోయిందని, అలాగే డిఎస్సి పరీక్షలో టాపర్ గా కృష్ణా జిల్లా టాపర్ గా వచ్చినటువంటి నవీన్ అన్న వ్యక్తి ఎస్సీఆర్పిలో అవుట్ సోర్స్ ఉద్యోగి అని, అతని ద్వారా ఇది లీక్ అయిందని, ఆయన టాపర్ గా వచ్చాడని, టాపర్ గా వచ్చిన తర్వాత ప్రభుత్వం గ్రహించి అతనికి పోస్ట్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారని, సో ఈ రకంగా లీక్ చేసి కోట్లాది రూపాయలు వెనకేశారని చెప్పేసి ఆరోపణలు చేశారు. దీంట్లో రాశారు స్పెసిఫిక్ గా. వాళ్ళు ఏ రకంగా ప్రతాప్ శీర్షికలో రాశారంటే, డిఎస్సి ప్రక్రియ చూసిన ఎస్ఆర్ నుంచి ఈ దారుణానికి జరిగాయని, అంతేగాక వీరిలో ఒకరికి డిఎస్సిలో టాపర్ మార్క్ రావడంతో పాటు సోషల్ స్టడీస్ లో కృష్ణా జిల్లా టాపర్ గా జోన్ 2 గా వచ్చి 6వ ర్యాంక్ వచ్చి ఉద్యోగం ఇవ్వలేదు, అవకతవకలు పాల్పడి రాసుకుంటూ వచ్చారు. ఇలా ఒక రకమైనటువంటి బురద ప్రచారం, అసత్య ప్రచారం చేసుకుంటే వాస్తవం ఏంటి? ఈ నవీన్ టాపర్ గా వచ్చినప్పటికీ ఎందుకు సెలెక్ట్ కాలేదు అంటే, ఆ నవీన్ అన్న వ్యక్తి తర్వాత తన ఉద్యోగం రాలేదని హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి సమర్పించిన పత్రాల్లో 4/9/2025 ఆయన కన్వీనర్ ఆఫ్ మెగా డిఎస్సి 2025 ఎంవి కృష్ణారెడ్డి గారికి రాసిన లేఖ హైకోర్టుకి సమర్పించారు. ఈ లేఖలో ఏదైతే నవీన్ ఉన్నారో క్యాండిడేట్, అతను చెప్తుంది ఏంటంటే, నేను టాపర్ గా వచ్చాను, ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ మెగా డిఎస్సి, బట్ ఆన్ 2/9/2025 I have got nearly 30 missed calls from different mobile numbers. Those calls are from DEO office of Krishna district. But unfortunately in that time I am in hospital, I could not lift my phone. అంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, తన భార్య ఒక పరిస్థితి కల్లా 30 కాల్స్ డిఈఓ ఆఫీస్ వచ్చాయి, మీరు ఇంటర్వ్యూకి రండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ రండి అని అన్నారు. నేను కాల్స్ అటెండ్ కాలేదు. ఆ తర్వాత 3వ తారీఖు అటెండ్ అయ్యి తర్వాత వెళ్తే మరి అయిపోయిందని చెప్పి అన్నారు. నాకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్ళారు. ఇక్కడ చూడండి, నేను చెప్పేది అంటే మీ ద్వారా ప్రేక్షకులకి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి? అతను ఎస్సీఆర్పీలో వర్క్ చేశాడు, పేపర్ లీక్ చేశాడు, లీక్ చేసింది తెలిసిపోయింది ప్రభుత్వానికి, అందుకే డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడు కాదు తెలుసుకొని అప్పుడు ప్రభుత్వం అతను తొలగించేసింది అని అబద్ధం. వాస్తవం ఏంటి? నవీనే చెప్తున్నాడు, నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, ఇంటర్వ్యూకి రమ్మన్నారు, నేను అటెండ్ కాలేకపోయాను అంటే. చూడండి, నక్కకి నాక లోకానికి ఒక గాలిని పోకేసి ఒక ఫేక్ ప్రచారాన్ని చేసుకుంటా వచ్చి ఇక్కడ ఏదో సార్ ఇప్పుడు సిబిఐ ఇదండి డిఎస్సి అండి కేశవ్ గారు, సిబి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మొత్తం 24,000 క్వశ్చన్స్ ఉంటాయి, 24,000 క్వశ్చన్స్. దాన్ని 8 గ్రూపులుగా చేశారు. అంటే ఒక్కొక్క గ్రూప్ లో 3,000 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక విద్యార్థి కూర్చొని ఎగ్జామ్ రాసేటప్పుడు అండి కంప్యూటర్ లో
ఆ 3,000 24,000 నుంచి ఏదో క్వశ్చన్ వస్తుంది. ఏ క్వశ్చన్ వస్తే ఎవరికి తెలియదు. ఓకే. ఇది లీక్ అయ్యే అవకాశం ఏ రకంగా ఉంటది? ఒకవేళ లీక్ అయితే మరుసటి రోజు ఆ మరుసటి రోజు అదే సంవత్సరం తర్వాత ఏంటి చెప్పేది? సంవత్సరం తర్వాత లీక్ అయిందంటే అంటే అబద్ధం. లీక్ అవ్వలేదు, ఏమవ్వలేదు, పకడ్బందీగా నిర్వహించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడ లేదు, నవీనతల మీద రాలేదు, కానీ లేదవచ్చు. మరి రాలేదు కాబట్టి వేరే క్యాండిడేట్ వెళ్ళిపోయారు. ఇలాగ వాస్తవాలు కేసు టు కేసు రకరకాల అంశాలు ఉన్నాయి. 3,50,000 మంది అప్లై చేశారు సార్ కేశవ్ గారు. 3,20,000 మంది రాశారు సార్. దానిలో 16,000 మందికి 16,300 మందికి ఉద్యోగాలు వచ్చేసారు. మిగతా వేలాది మంది ఉన్నారు కదా, లక్షాది మంది, వాళ్ళకి ఏదో రకంగా ఇబ్బంది ఉంటుంది ఏదో కారణాల వల్ల. కానీ వాళ్ళు చాలా మంది రీజన్స్ మీడియా ముందరకు వచ్చి ఏం చెప్తున్నారంటే, మాకు మెరిట్ ఉంది రాలేదు. స్పోర్ట్స్ కోటాలో పేరు నాని గారు ఒక ప్యారడీ కూడా చేశారు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి 40th ఐటమ్ 40వ నంబర్లో బ్రిడ్జ్ ప్యాకాటర్ని కూడా వీళ్ళు స్పోర్ట్స్ కోటా కింద పెట్టారు అని చెప్పని ఆయన పోలీస్ కంప్లైంట్ ఇస్తారని పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాడు ఆయన. అలానే మెరిట్ వచ్చినటువంటి స్పోర్ట్స్ కోటాలో మెరిట్ వచ్చిన వాళ్ళకి మాకు సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. వాళ్ళు మీడియా ముందర ఏడుస్తుంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే పాపం అన్యాయం జరిగిందని అనుకుంటారు. అలాంటి వాళ్ళందరితో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు. 1998లో అన్యాయం జరిగిన వాళ్ళకే జగన్ ప్రభుత్వం న్యాయం చేసింది, ఇప్పుడు మళ్ళీ మీకు న్యాయం చేస్తాం మేము అని అంటున్నారు ఆయన. సో ఇది ఇవేమి వాస్తవాలు పేరు నాని గారి అంశం దగ్గరికి వస్తానండి. చెప్పండి. ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఈ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ కండి వెన్నకి నెయ్యికి తేడా తెలియదు, ఆకుకి పువ్వుకి తేడా తెలియదు, నోటుకు వచ్చింది మాట్లాడు. బ్రిడ్జికి ప్యాకాటకి వాళ్ళకి తేడా తెలియదు. ఎందుకంటే ఇది రేషన్ బియ్యం బొక్కేసిన బ్యాచ్ కదా, రేషన్ బియ్యాన్ని పేరు నాని బ్యాచ్ బొక్కేసిన బ్యాచ్ కాబట్టి వీళ్ళకి అలాగే ఉంటుంది. బ్రిడ్జ్ అన్నది ఒక స్పోర్ట్. ఏషియా గేమ్స్ లోనే మన భారతదేశం కూడా బంగారు పథకం కాంస్య పథకం పొందగలిగింది. 2018 నుంచి నేషనల్ గేమ్స్ లో బ్రిడ్జ్ అనేది ఒక మెమరీ గేమ్, దాని పార్ట్, దానిలో భాగం. జాతీయ స్పోర్ట్స్ లో కూడా బ్రిడ్జ్ స్పోర్ట్ ఉంది. బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. బ్రిడ్జ్ అంటే పేక ముక్కలతో ఆడతారు, ఇది ప్యాకాట అని చెప్పి అంటున్నారు పేరు నాని. అదే అంటున్నాను. ఇప్పుడు బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉంది, బ్రిడ్జ్ ఫెడరేషన్ అది ఏషియా గేమ్స్ లో పార్ట్. ఏషియా గేమ్స్ లో ప్యాక్ ఆడతారా? ప్యాకల మొక్కలు లేకపోతే రేసులు గుర్రాలు ఆడుకుంటారా? నేషనల్ గేమ్స్ లో ప్యాక్లు ఉంటాయా? బ్రిడ్జ్ గేమ్ అండి అది. ఆ బ్రిడ్జ్ గేమ్ కి ప్యాక్ ఆటకి తేడా ఉంది కదా. ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ 2020-29 రాష్ట్ర ప్రభుత్వ పాలసీ. దీనిలో లాస్ట్ ఎనర్జర్ లో ఉంటుంది. దీనిలో కేటగిరీ బి లో రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఏది బిలియర్డ్స్, స్నోకర్స్, బాడీ బిల్డింగ్, క్యారమ్స్, సైకిల్ పోల్, దీంతో పాటు బ్రిడ్జ్ కూడా ఒక గేమ్. బ్రిడ్జ్ కూడా మెమరీ గేమ్. సో ఈ గేమ్ ని పట్టుకొని దీన్ని నేను అడుగుతున్నాను, బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేరు నాని మీద కేసేయాలి. మిమ్మల్ని ప్యాకాట ఆడేవాళ్ళు లేకపోతే చెట్టు కింద గోడి బిళ్ళ ఆడేవాళ్ళు అంటారని చెప్పి దాని మీద కేసేయాలి, పొరుగు నష్టం దావా వేయాలి. ఒక బ్రిడ్జ్ గేమ్ అనేది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఏషియా గేమ్స్ లో పాల్గొని ఉంటే వాళ్ళందరినీ అవమానించే విధంగా ప్యాకాట ఆడే వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేసారంట. వాళ్ళ అవగాహన ఇచ్చానికి అలాగే అవగాహన కాదు, కావాలని ప్రజలు తప్పుదోవ పట్టించడానికి చేసే పనులండి. సో అందుకని వైసీపీ పార్టీ ఏ ఆధారాలు లేకుండా అనవసరంగా గాలి పోగు చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే క్యాండిడేట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారో నేను మా ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు కౌన్సిలింగ్ టైంలో కూడా అక్కడ గ్రీవెన్స్ సెల్స్ ఉంటాయండి. ఆ గ్రీవెన్స్ సెల్ కి మరి మీరు వెళ్ళారో వెళ్ళలేదో నాకు తెలియదు. ఇప్పటికన్నా సరే జిల్లాల వారీగా డిఈఓ కార్యాలయాల్లో 1-2 రోజులు కేటాయించి ఈ డౌట్స్ ఉన్న వాళ్ళందరినీ అక్కడ రమ్మని పత్రికాముఖంగానే వీళ్ళు డౌట్స్ క్లియర్ చేస్తే. ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళు చాలా మంది చూస్తుంటే పూర్తి అవగాహన లేకుండా, పూర్తి సమాచారం లేకుండా, ఎందుకంటే నేను వాళ్ళు తప్పట్లం. ఎందుకంటే యువకులు అనేక సంవత్సరాలు కష్టపడ్డారు, ప్రభుత్వ ఉద్యోగం రావాలని చెప్పి చేశారు, కొన్ని కారణాల వల్ల రాలేదు. ఒక అమ్మాయి నేను చూస్తే ఒక అమ్మాయి అంటుంది, నాకు ఏషియా గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది, కాంస్య పథకం వచ్చిన వాళ్ళకి ఇచ్చారు కానీ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి అన్నారు. అయితే వాస్తవం ఏంటంటే తర్వాత నేను తరపున నాకు తెలిసిన వాస్తవం ఏంటంటే స్పోర్ట్స్ లో ఏషియా గేమ్స్ లో వచ్చిన దాంతో పాటు నేషనల్స్ లో పాల్గొన్నారు లేదా, స్టేట్స్ లో పాల్గొన్నారు లేదా, డిస్ట్రిక్ట్ లో పాల్గొన్నారు లేదా, ఈ సర్టిఫికేట్స్ అన్ని చూస్తారట. ఏదైతే అమ్మాయి చెప్పిందో ఆమె నేషనల్స్ లో పాల్గొలేదని చెప్పి నాకున్నటువంటి సమాచారం. అందుకే నేషనల్ లో పాల్గొలేదు కాబట్టి ఆ కేటగిరీలో ఆమె తొలగింపబడింది, ఆ పేరు కొట్టేయబడింది. సో ఇలాగేంటంటే నేనేంటంటే అలాగే ఒక అతను నేను బీసీడీ నాకు 6వ స్థానం ఉంది నాకు రాలేదని చెప్పాను. యాక్చువల్ ఆ జిల్లాలో ఉన్న పోస్టులు 5 నేను కనుక్కున్నాను. ఆ బీసీడీ కేటగిరీ ఆ జిల్లాలో 5 పోస్టులు మాత్రం. ఇది కొంచెం సంక్లిష్టమైన కేసు. దీంట్లో ఏమున్నాయంటే
రోస్టర్ విధానం ఉంటుంది, అలాగే రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది, జిల్లాల వారీగా లోకల్ నాన్ లోకల్ ఉంటుంది, మహిళా కోట ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ కోట ఉంటుంది, స్పోర్ట్స్ కోట ఉంటుంది. సో ఇలాగ కొన్ని సంక్లిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది సామాన్య ప్రజలకి కొంత అర్థం కాదు, దాని మీద కొంచెం స్టడీ చేస్తేనే అర్థం అవుతుంది. అందుకే నేను మా ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, వాళ్ళు చెప్పినట్లలో చాలా వరకు నాకు అపోహ కానీ లేకపోతే కొంత అవగాహన లోపంగా కనబడుతుంది. నేను వాళ్ళు తప్పట్లేదు, వాళ్ళ ఆవేదనతో ఏకీభవిస్తాను. అయితే ప్రభుత్వం కూడా ఈఓ కార్యాలయాల్లో ఒక సెంటర్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి 2-3 రోజులు వాళ్ళందరూ రమ్మనమని, కావాలంటే పత్రికా ముఖంగానే ఎక్కడ ఎందుకు వాళ్ళు రాలేదు అన్నది వివరాలు ముందే పెడితే సమస్యకి తీరిపోతాయి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని చెప్పి నేను చూపించాను, నవీన్ అన్న పేపర్ లీక్ అయిపోయింది, అతను లీక్ చేశాడు, లేకపోతే ఇలాగ అన్యాయం చేశారు, ఈ రకంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుని ఏ రకంగా 2019 ముందు ఈ రకంగానే తప్పుదో పట్టించి ఇది ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నాకు అవకాశం ఇవ్వండి, సంవత్సరంలో డిఎస్సి పెడతాను, మీకు ఉద్యోగాలు ఇస్తే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ రకంగా వాళ్ళందరినీ మోసం చేశారో ఆ రకమైన మోసగింపు కార్యక్రమాలకు మరోసారి తెరచే ప్రయత్నం చేస్తారు. దీన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యత అందరి మీద ఉందండి. ఓకే, కానీ ఒక విషయం ఏంటంటే, బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రజలపైన పడేటువంటి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్పష్టత ఇవ్వడంలో గవర్నమెంట్ వైపు నుంచి మెకానిజం పరంగా ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? ఏడాది తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్న లోకేష్ గారు రిజైన్ చేయాలని చెప్పి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం, ఇదంతా కేవలం రాజకీయ కుట్ర లేదా రాజకీయ వ్యూహాల ఎత్తుగడలో భాగం అనుకోవాలా? నేను ఏదైతే సాక్షి ఛానల్లో ధర్నాలు చేసే కుర్రోళ్ళు, ఆ ధర్నాలు చేసే మాటలు ఇవన్నీ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ చూసాం. అవన్నీ వాళ్ళందరూ చాలా వరకు వైసీపీ కార్యకర్తలు అవన్నీ సోషల్ మీడియాలో వచ్చేస్తాయి. గతంలో వైసీపీ కండువా వేసుకొని తిరిగిన వాళ్ళు, గతంలో వైసీపీ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళ ఫోటోలు ఈ ఫోటో రెండు పక్క పక్కన సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి ఆ ఫోటోలని. సో ఇక్కడ కావాలని చెప్పి ఏ రకంగా ఐపాక్ బ్యాచ్ ని గతంలో పెట్టుకుని విశాఖలో ఇండస్ట్రీస్ సమిట్ అని పెట్టి సూటు బూట్ వేసి దింపిస్తా చూశారు బ్యాచ్. ఆ రకంగా ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమంలో కూడా వైసీపీ వాళ్ళని దింపి ఫేక్ డిఎస్సి క్యాండిడేట్స్ గా చూపిస్తున్నారు. అదొకటి. రెండోది, దాని ట్రాప్ లో ప్రజలు పడద్దు. రెండోది, ఇప్పుడు ఎవరైతే కొంతమంది అపోహకు లోనయ్యి కొంత ఇబ్బంది పడుతున్నారో తప్పనిసరిగా ప్రభుత్వం వాళ్ళకి 1-2 రోజులు టైం ఇచ్చి రమ్మనమని, ఆయా జిల్లాల్లోకి రమ్మనమని, డిఈఓ కార్యాలయాల్లో ఒక సెంటర్ ఓపెన్ చేసి లేకపోతే కౌన్సిలింగ్ లేకపోతే క్లారిఫికేషన్ కోసం రమ్మనమని వాళ్ళ డౌట్స్ క్లారిఫై, ఎందుకంటే జెన్యూన్ డౌట్స్, ఆ డౌట్స్ క్లారిఫై చేయకపోతే ఇప్పుడు ప్రొసీజర్ ఉంటుంది, గవర్నమెంట్ కి ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్, ప్రొసీజర్ ప్రకారం చేశాం, ప్రొసీజర్ లో వాళ్ళు నచ్చినా నచ్చకపోతే, ప్రొసీజర్ నచ్చకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ నవీన్ అన్న కోర్టుకి వెళ్ళాడు, 8 మాసాలు నడుస్తుంది. అలాగే ప్రొసీజర్ ప్రకారం నేను చేశాము అన్నది ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రొసీజర్ నచ్చకపోతే కోర్టుకు వెళ్తారు. ఇప్పుడు కొన్ని ప్రొసీజర్ లో నాకు స్పోర్ట్స్ కోర్ట్ అలా ఉండకూడదు, ఇలా, లేకపోతే అసలు బ్రిడ్జ్ ఎందుకు పెట్టారు మీరు, ఆ బ్రిడ్జి మీద ఏ క్యాండిడేట్ కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు, అనిత గారు హోంమంత్రి గారు క్లారిఫికేషన్ ఇచ్చేశారు. లేకపోతే కొంతమందికి ఉండొచ్చు, నా గేమ్ పెద్దది, ఆ గేమ్ చిన్నది, దానికి ఎక్కువ వెయిటేజ్ ఉండొచ్చు, దీనికి తక్కువ వెయిటేజ్ ఉండాలి. ఎందుకంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు, మా అబ్బాయి కూడా తప్పాడు అనుకోండి, ఏమంటే తప్పక ఏమంటే వాల్యుయేషన్ సరిగ్గా చేయరు నాన్న, ఎందుకంటే ఇంకోసారి తప్పితే ఇంకోసారి ఫీజు కడతాం కదా, ఆ ఫీజుల కోసం వాళ్ళు సరిగ్గా వాల్యుయేషన్ చేయట్లేదట మా ఫ్రెండ్స్ చెప్తున్నారు అంటాడు. మా అబ్బాయి మొన్న అదే చెప్పాడు, ఎందుకంటే తప్పావు అంటే ఇదే చెప్పాడు. అయితే ఏం మారలేదన్నమాట, మా చిన్నప్పుడు మేము ఎలాగైతే మా ఫ్రెండ్ అంటే నేను ఎప్పుడు తప్పలేదు అనుకోండి, దేంట్లోనూ అన్ని మెరిట్ గానే ఉన్నాను. మా ఫ్రెండ్స్ ఏదైతే చెప్పేవాళ్ళు కావాలని యూనివర్సిటీ వాళ్ళు కావాలని చేస్తున్నారు, రీవాల్యుయేషన్ డబ్బుల కోసం చేస్తున్నారు అని ఏదైతే మా చిన్నప్పుడు అనుకున్నావో ఈ రోజు కూడా వీళ్ళు అలాగే అనుకుంటున్నారు అన్నమాట నేను అనుకున్నాను. సో నేనేంటంటే అలాంటి క్లారిఫికేషన్, ఒక క్లారిఫికేషన్ మేజర్ గా ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ స్పోర్ట్స్ కోటా పైన ఇవ్వాలి. ఎక్కువ స్పోర్ట్స్ కోటా పైన ఆరోపణలు వస్తున్నాయి, స్పోర్ట్స్ కోటా ఆరోపణలు వస్తుంది కాబట్టి తప్పనిసరి దాని మీద వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి క్లారిఫికేషన్ ఇచ్చేసి పత్రికా ముఖంగానే లైవ్ లోనే చేసేస్తే ఈ సమస్య ఎక్కడితో పరిష్కారం అయిపోతుందని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఏపీలో మెగా డిఎస్కి సూపర్ సక్సెస్ అయింది. అలానే డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ కూడా ప్రాపర్గానే జరిగినాయి. విధానంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇది కేవలం రాజకీయంగా విపక్షం ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పని విమర్శిస్తున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.